హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చిన్న మ్యాటర్ ఏందంటే భాను మేకల్ అని ఆహ్, శశి టీవీలో యాంకరింగ్‌గా పనిచేస్తాడు. చాలా రోజుల కిందట కృషి పాల్‌తోటి ఇంటర్వ్యూ చేసిండు. కృషి పాల్‌తోని ఇంటర్వ్యూ చేస్తే, కృషి పాలు క్రైస్తవం నుంచి రిటర్న్ మళ్ళీ హిందుత్వంలోకెళ్ళి ఒక బర్త్‌డే సందర్భంగా గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టినట్టు, అక్కడ పూజ చేసినట్టు ఉన్నది. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో, ఈ యాంకర్ భాను అడుగుతున్నాడు, "నువ్వు హిందుత్వంలోకెళ్ళావు గదా! అయితే హిందుత్వంలో కలిసినట్టే గదా!" అని అంటే, "నేను హిందుత్వంకు పరిపూర్ణంగా ఎళ్ళలేదు. నేను క్రైస్తవుల నుంచి బయటకొచ్చిన. క్రైస్తవుల నుంచి బయటకొచ్చి క్రైస్తవం ఏం లేదు, అది ఉత్త అని చెప్పినా" అని మాట్లాడుతున్నాడు. తమ్ముడు కృషిపాల్, నీకు అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తా. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కావాలనే ఒక వస్తువుని దొంగతనం చేసిండు. అతనికి అవసరం ఉంది కాబట్టి దొంగతనం చేసిండు. లేదా ఒక వ్యక్తి ఉన్నాడు. అవతల వ్యక్తి మీద కావాలనే కొట్టాడు అనుకుందాం. మూడోది, ఒక వ్యక్తి ఒక అమ్మాయి వ్యభిచారం చేసే చోటుకెళ్ళి వ్యభిచారం చేశాడే అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీస్ ఏవైతే ఉన్నారో, నేను అవన్నీ చెయ్యలేదు అని అంటే నడుస్తదా? ఇప్పుడు నేను దొంగతనం చేసినా, దొరికిపోయినా, నేను దొంగతనం చేయలేదు, నేను సరదాగా చేసినా అంటే అది దొంగతనం కాదా? దొంగతనమే కదా! నువ్వు ఎప్పుడైతే క్రైస్తవం నుంచి రిటర్న్ హిందుత్వంలోకి వెళ్ళిపోయినావో, నువ్వు అప్పుడే క్రైస్తవ విరోధివి నువ్వు. ఇంక దాన్ని నువ్వు కప్పించుకోవటానికి, నేను క్రైస్తవానికి అపోజిట్‌గా ఉన్నా అని చెప్పడానికి నీకు సిగ్గు లేదా కృషిపాల్? నువ్వు క్రీస్తు విరోధివి. నువ్వు క్రీస్తు గొర్రెచరం ధరించుకున్న తోడేలివి నువ్వు. నీకు ఫాలో కావద్దని కూడా నేను ఫస్ట్ నీకు నేను క్రైస్తవంలో హిందుత్వంలోకి వదిలిపెట్టేసి క్రైస్తవంలోకి వచ్చినప్పుడు నీకు సెకండో, థర్డో ఒక మెసేజ్ పెట్టిన నీకు నేను. అది నేనే, తమ్ముడు కృషిపాల్. నువ్వు పెద్ద బాణతో వచ్చి కూర్చోండి, నేను హిందుత్వంలో కలవాలి అంటే ఒకసారి దొంగతనం చేసిన దొంగనే, 2 సార్లు దోసిన దొంగనే, ఒకసారి వ్యభిచారం చేస్తే అది వ్యభిచారుడే, ఒకసారి మర్డర్ చేసిన అది మర్డరిస్టుడే. సిగ్గు లేకుండా ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడుతున్నావు. సిగ్గు లేదా తమ్ముడు నీకు? ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తావు నువ్వు పెద్ద ఫేస్కి, పిచ్చి మాట్లాడుకుంటా. ఇంకా నీకు నీ ముఖానికి ఇంటర్వ్యూ కావాలా? నువ్వు క్రీస్తు విరోధి.